హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టెక్కీడీపీ. గైస్, మనకు రీసెంట్గానే ఒప్పో రెనో 11 సిరీస్ అనేది లాంచ్ చేసినారు గైస్. రెండు మొబైల్స్, ఒకటి వచ్చేసి రెనో 11, ఇంకోటి వచ్చేసి రెనో 11 ప్రో గైస్. ఈరోజు ఈ వీడియోలో ఈ ఒప్పో రెనో 11 సంబంధించిన అన్బాక్సింగ్ అండ్ షార్ట్ రివ్యూ షేర్ చేసుకుంటా గైస్. ఇప్పుడు నేను అన్బాక్సింగ్ చేసే మొబైల్ వచ్చేసి ఒప్పో రెనో 11 గ్రీన్ కలరు. ఇది మనకు రెనో 10తో కంపేర్ చేస్తే రెనో 11లో మనకు కెమెరా డిస్ప్లే అనేది కొద్దిగా ఇంప్రూవ్మెంట్ చేసినాం గైస్. ఈరోజు ఈ వీడియోలో ఈ మొబైల్ సంబంధించిన కంప్లీట్ అన్బాక్సింగ్ అండ్ రివ్యూ షేర్ చేసుకుంటా. వీడియో స్కిప్ చేయకున్నట్లు లాస్ట్ దాకా చూడండి. అంతేకాక కొత్త వాళ్ళు మన ఛానల్ ఫస్ట్ టైం ఇచ్చినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ప్రైస్ వచ్చేసి 8GB ర్యామ్ 128 ఇంటర్నల్ వచ్చేసి 30,000 రూపాయలు పెట్టినారు కదా. ఈ 30,000 రూపీస్లో ఈ మొబైల్ తీసుకొచ్చేలేదు అనేది ఈ వీడియోలో చెప్తా. ఇప్పుడు ఈ మొబైల్ సంబంధించిన అన్బాక్సింగ్ అనేది స్టార్ట్ చేద్దాం. ఫస్ట్గా దీని బాక్స్ ఓపెన్ చేయగానే మనకి ఇది యూజర్ మాన్యువల్ ఉంటుంది. దాంతోపాటు దీంట్లో మనకి కేసు కూడా మంచి కేసు ఇచ్చినారు కదా. ఈసారి మనకి గ్రీన్ కలర్ కేసు ఇచ్చినారు. వేరే మొబైల్స్ అయితే వైట్ కలర్ కేస్ అనేది ఇచ్చింటారు. దీంట్లో మాత్రం కేసు చాలా బాగుంది, క్వాలిటీ కూడా, కలర్ కూడా బాగుంది కేసు. ఇది గ్రీన్ కలర్లో వస్తుంది కేసు. దాని తర్వాత దీంట్లో ఛార్జర్, కేబుల్ వస్తాయి. దీంట్లో మనకు అడాప్టర్ వచ్చేసి 67 వాట్స్ ఇది అడాప్టర్ ఇస్తారు. దాంతోపాటు మనకి USB to Type-C కేబుల్ ఇస్తారు కదా. ఇవే కదా మనకు బాక్స్లో వచ్చే కంటెంట్స్. ఫస్ట్ మనకి కేసు వస్తుంది, తర్వాత మొబైల్, ఛార్జరు, కేబుల్, మనకి సిమ్ ఇజెక్టర్ టూల్ కదా. ఇవే మనకు బాక్స్లో వచ్చే కంటెంట్స్. ఫస్ట్ కేసు మనకు మొబైల్ చేతిలో పట్టుకున్నప్పుడు చాలా లైట్ వెయిట్ ఉంటుంది కదా. ఇది 182 గ్రామ్స్ ఉంటుంది అంతే. మనకు డిజైన్ కూడా చాలా బాగుంటుంది కదా. బ్యాక్ సైడ్ ఇది గ్రీన్ కలర్ వస్తుంది, కలర్ కూడా చాలా బాగుంది, ఇది కొత్త కలర్. బ్యాక్ సైడ్ మొత్తం మనకు గ్లాసీ ఫినిషింగ్లో వస్తుంది కదా. మనకు డిజైన్ వచ్చేసి చాలా బాగుంటుంది కదా. మనకు మీరు చేతిలో పట్టుకున్నప్పుడు మరకలు పడ్డాం కానీ, ఫింగర్ ప్రింట్స్ పడ్డాం కానీ అలాంటి ఇబ్బంది అయితే ఏముండదు. డిజైన్ మాత్రం చాలా బాగుంది. బ్యాక్ సైడ్ కెమెరా సెటప్ కూడా బాగుంది కదా మనకు. ఇప్పుడు దీంట్లో డిస్ప్లే గురించి మాట్లాడితే దీంట్లో డిస్ప్లే వచ్చేసి కదా 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ 120Hz 3D కర్వ్ డిస్ప్లే యూజ్ చేసినారు కదా. ఇది వచ్చేసి మనకు కర్వ్ డిస్ప్లేతో వస్తుంది. డిస్ప్లే సైజ్ కూడా చాలా పెద్దగా ఉంది కదా. ఇది 6.7 ఇంచెస్ వస్తుంది. మనకి దీంట్లో బ్రైట్నెస్ కానీ, డిస్ప్లే క్వాలిటీ కానీ చాలా బాగుంది కదా. ఇది దీంట్లో కదా బ్రైట్నెస్ అండ్ కర్వ్ డిస్ప్లే అనేది చాలా బాగుంది. ఓవరాల్ డిస్ప్లే వచ్చేసి చాలా బాగుంది. బ్రైట్నెస్ కూడా మనకు చాలా బాగుంది కదా. ఇది మీరు బయటకి ఎండలోకి వెళ్ళినా కూడా డిస్ప్లే అనేది చాలా క్లారిటీగా కనిపిస్తుంది. ఓవరాల్ వచ్చేసి మనకు డిస్ప్లే అనేది చాలా బాగుంది కదా. ఇది మీరు మూవీ చూసేటప్పుడు కానీ, గేమ్స్ ఆడేటప్పుడు మంచి ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది ఈ ఒప్పో రెనో 11లో. నెక్స్ట్ గైస్ దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడితే ఈసారి మనకి కెమెరాస్ అనేది చాలా ఇంప్రూవ్మెంట్ చేసినారు. మనకి రెనో 10తో కంపేర్ చేస్తే ఈ రెనో 11 అనేది కెమెరా చాలా ఇంప్రూవ్మెంట్ చేసినారు కదా. దీంట్లో మనకు బ్యాక్ సైడ్ మొత్తం 3 కెమెరాలు ఉంటాయి. 3 కెమెరాలు కూడా సోనీ కెమెరాలు యూజ్ చేసినారు. దీంట్లో ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి సోనీ కెమెరా ఉండడం వల్ల ఫొటోస్ కానీ, వీడియోస్ కానీ చాలా బాగా న్యాచురల్ వస్తాయి కదా. ఫొటోస్ కూడా మనకి క్లారిటీ కూడా చాలా బాగుంటాయి. దీంట్లో మనకి మెయిన్ కెమెరా వచ్చేసి 50 MP సోనీ LYT600 సెన్సార్ అనేది యూజ్ చేసినారు. ఇది వచ్చేసి మనకు OS కెమెరాతో వస్తుంది. మెయిన్ కెమెరా అనేది చాలా బాగా పర్ఫార్మెన్స్ చేస్తుంది కదా ఇది. దాంతోపాటు 32 MP టెలిఫోటో పోర్ట్రేట్ మోడ్ అనేది ఇచ్చినారు. ఇది కూడా మనకు చాలా బాగుంటుంది కదా పర్ఫార్మెన్స్. 32 MP టెలిఫోటో పోర్ట్రేట్ వచ్చేసి మీరు పోర్ట్రేట్ ఫోటో తీసేటప్పుడు చాలా బాగా వస్తాయి కదా ఇమేజెస్. క్లారిటీగా వస్తే బ్యాక్గ్రౌండ్ మొత్తం బ్లర్ వచ్చి మీరు మనిషి మాత్రం ఫోకస్లో చాలా బాగుంటాయి ఫొటోస్. ఈ కెమెరా సంబంధించిన ఫొటోస్ కూడా మనకి డిస్ప్లే మీద షో చేస్తాను. ఒకసారి ఇక్కడ నుంచి కూడా చెక్ చేయండి. ఓవరాల్ వచ్చేసి కెమెరాస్ బాగున్నాయి కదా మనకు. మెయిన్ 2 కెమెరాలు 50 MP చాలా బాగుంది. 32 MP టెలిఫోటో కూడా చాలా బాగా వస్తాయి కదా ఫొటోస్. మెయిన్గా మనకి బ్యాక్గ్రౌండ్లో మొత్తం బ్లర్ అయ్యి మనిషి మాత్రమే ఫోకస్లో వస్తున్నాయి. ఈ ఫొటోస్ కూడా మనకు చాలా బాగా వస్తున్నాయి న్యాచురల్గా. దాంతోపాటు 8 MP అల్ట్రా వైడ్ గ్యాస్. ఇది కూడా మనకు సోనీ కెమెరానే. దీంట్లో బ్యాక్ సైడ్ 3 కెమెరాలు కూడా సోనీ కెమెరాసే కదా. ఇవి వచ్చేసి చాలా బాగున్నాయి. ఫ్రంట్ కెమెరా వచ్చేసి 32 MP సెల్ఫీ కెమెరా వస్తుంది. ఇది కూడా మనకు చాలా బాగా వస్తాయి కదా ఫొటోస్. ఓవరాల్ వచ్చేసి ఈ రెనో 11లో మనకు మంచి కెమెరాస్ అనేది యూజ్ చేసినారు. నెక్స్ట్ గైస్ దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి MediaTek Dimensity 7050 ప్రాసెసర్ యూజ్ చేసినారు. ఇది వచ్చేసి మనకు ఒక మంచి ప్రాసెసర్ గైస్. ఏమంటే ఇది 30,000 రూపీస్లో కొద్దిగా మనకి ఇంకా మంచి ప్రాసెసర్ ఇచ్చింటే బాగుంటుంది. ఇది మాత్రం మనకు ఒక మంచి ప్రాసెసర్ ఓకే అని చెప్పొచ్చు. ఈ హెవీ గేమింగ్ అయితే పనికిరాదు కదా ఈ మొబైల్లో. మీరు నార్మల్ డైలీ యూజ్కి అయితే బాగానే ఉంటుంది. మీరు ఒకవేళ గేమ్స్ ఆడాలనుకుంటే ఈ ప్రాసెసర్ అనేది మీకు అంత సెట్ కాదు. ఈ మొబైల్ మొదలు మీరు వేరే మొబైల్ అనేది తీసుకోండి. మీరు ఒకవేళ గేమింగ్ కోసం కాకున్నట్లా నార్మల్ డైలీ యూజ్కి అయితే మీకు చాలా బాగుంటుంది ప్రాసెసర్. నెక్స్ట్ గైస్ దీంట్లో బ్యాటరీ వచ్చేసి 5000 mAh బ్యాటరీ వస్తుంది. ప్లస్ 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది. మనకి ఇది మొబైల్ అనేది చాలా స్పీడ్గానే ఛార్జ్ అవుతుంది కదా. నెక్స్ట్ గైస్ దీంట్లో స్పీకర్స్ వచ్చేసి దీంట్లో మనకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ వస్తాయి. మొత్తం 2 స్పీకర్స్ ఉంటాయి కదా. సౌండ్ కూడా చాలా ఎక్సలెంట్ ఉంది కదా ఇది. ఇది మనకు 300% దాకా వాల్యూమ్ కూడా వస్తుంది. మీకు సౌండ్ అనేది చాలా లౌడ్గా ఉంది. దాంతోపాటు క్లియర్గా కూడా వస్తాయి కదా మనకు సౌండ్. మీరు మూవీస్ చూసేటప్పుడు, సాంగ్స్ వినేటప్పుడు ఒక మంచి సౌండ్ ఎక్స్పీరియన్స్ అనేది దీంట్లో ఉంటుంది.
ఇవే గైస్ మనకు ఒప్పో Reno 11లో ఉన్న మెయిన్ ఫీచర్స్. దీంట్లో గైస్ మనకు మెయిన్ ప్లస్ పాయింట్ వచ్చేసి కెమెరాస్ గైస్. ఈసారి మన కెమెరాస్ అనేది చాలా ఇంప్రూవ్మెంట్ చేసినారు. దాంతోపాటు డిస్ప్లే గైస్, ఇది డిస్ప్లే కూడా మనకు చాలా బాగుంటుంది. ఇది 120 Hz కర్వ్ డిస్ప్లే వస్తుంది కాబట్టి డిస్ప్లే అనేది చాలా బాగుంది. తర్వాత స్పీకర్స్ గైస్, ఇది దీంట్లో మనకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ వస్తున్నాయి కాబట్టి సౌండ్ కూడా చాలా బాగుంది. ఓవరాల్ వచ్చేసి ఒక మంచి మొబైల్ అని చెప్పొచ్చు 30,000 రూపీస్లో. మీరు ఒకవేళ గేమింగ్ కోసం కాకుండా అట్లా డైలీ యూజ్కి మాత్రం అయితే చాలా బాగుంటుంది మొబైల్. లైట్ వెయిట్ ఉంటుంది, సింపుల్గా ఉంటుంది గైస్ మా మొబైల్. ఈ మొబైల్ తీసుకొచ్చలేదంటే తీసుకోవచ్చు గైస్. 30,000 రూపీస్లో ఒక మంచి డిస్ప్లేనే. ఏమంటే ప్రాసెసర్ మాత్రం మనకి యావరేజ్ ప్రాసెసర్. మీరు ఒకవేళ గేమింగ్ కాకుండా అట్లా కెమెరా డిస్ప్లే కోసం అయితే ఈ మొబైల్ తీసుకోవచ్చు గైస్. సింపుల్గా చెప్పాలంటే చాలా బాగుంది మొబైల్లో. మనకి లైట్ వెయిట్ కానీ, కలర్ కానీ, డిజైన్, కెమెరాస్ అన్నీ చాలా బాగున్నాయి. ఒక మంచి మొబైల్ అని చెప్పొచ్చు 30,000 రూపీస్లో. ఇంతే గైస్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అవుతుండండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.